అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ధర్మవరం నుంచి అనంతపురం వచ్చేప్పుడు సో ఏ ట్రైన్ అయితే నేనైతే 130 కొట్టిందైతే చూడలేదు. మామూలుగా ట్రాక్ స్పీడ్ వచ్చేసి 130. ఏ ట్రైన్ అయితే కొట్టింది చూడలేదు. కానీ WP4 లోకోమోటివ్ వేసుకుని ఇదైతే కొట్టింది 130. మన ట్రైన్ స్లో అయింది కదా. సో మనకు వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకు ధర్మవరం నుంచి నరసాపురం వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు సైడ్ అయితే పెట్టి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయింది ఇప్పుడుదా. సో ఈ పక్క అయితే ఒకసారి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫుల్ గ్రీనరీ, కొండల లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ పక్క రూట్లో కూడా. ఇక సీరో వచ్చేసి మనం వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా మనం వచ్చేసి 7 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 2లో అయితే రెడీగా అయితే ఉంది. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు వచ్చేసి LHB చేసిన తర్వాత దీంతో వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 19 కోచ్లు అయితే ఉంటుంది. సో మన కరీంనగర్ ఎక్స్ప్రెస్ మనమైతే ట్రావెల్ చేసినాం కదా, సేమ్ కోచెసే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి మళ్ళీ కరీంనగర్ రేక్షక్ అయితే ఉంది. సో సేమ్ కోచెస్ అయితే ఉంటుంది. సో 6 స్లీపర్ కోచ్లు, అలాగే వచ్చేసి మనకు థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 5, అండ్ అలాగే సెకండ్ వచ్చేసి మొత్తం 2, జనరల్ వచ్చేసి మనకు ముందర 2 బ్యాక్ సైడ్ 2, మొత్తం 4 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. అలాగే జనరల్ క్యారవాన్ అయితే దీంతో ఒకటైతే ఉంటుంది. అలాగే SLRD అయితే ఒకటైతే ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12769 తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే 7 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతిలో చూసుకుంటే 3:45కి అయితే బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్కి వచ్చేసి మనకు 4:25 అంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ మనకు జంక్షన్ చెప్పాలంటే దాదాపు వచ్చేసి మనకు 12 గంటల 4 నిమిషాలు అయితే పడుతుంది. సో ఈ ట్రైన్ ట్రావెల్ చేసే జోన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఒకే జోను సౌత్ సెంట్రల్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే సౌత్ సెంట్రల్ జోన్లో ఈ ట్రైన్ అయితే ఎండ్ అయిపోతుంది. పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి గుంతకల్ డివిజన్, అలాగే వచ్చేసి మనకు వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్, ఈ 2 డివిజన్ మధ్యలో అయితే ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది. నగరం డేట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు డిసెంబర్ 9, 2012 స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 12 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. అదే ఎర్లీ మార్నింగ్ మనకు సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి మనకు బై వీక్లీ అయితే తిరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకు సోమవారం, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు శుక్రవారం అయితే ఉంటుంది ఈ ట్రైన్ తిరుపతి నుంచి. అదే సికింద్రాబాద్ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు మంగళవారం, అలాగే వచ్చేసి మనకు శుక్రవారం అయితే ఉంటుంది. జనరల్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఒక్కోసారి ఖాళీగా అయితే ఉంటుంది, అండ్ ఒక్కోసారి చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం ఫుల్గా అయితే ఉంది, ఇంకా ఫుల్గా అయితే ఉంది. సో లోపల జరిగితే కూర్చోవచ్చు, ఆడ పైనకి కొంతమంది అయితే పనుకునేస్తున్నారు. సో పైకి కూడా అయితే కూర్చోవచ్చు. సో ఈ పక్క అయితే మరీ ఫుల్గా అయితే ఉంది. కనబడుతుంది కదా పామిని ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు చాలా మార్పులు అయితే చేసినారు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు థర్డ్ ఏసీ అయితే పెట్టినారు. ఇంతకుముందు వచ్చేసి మనకు ఏసీ చైర్ కార్ అయితే ఉండింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు థర్డ్ ఏసీ అయితే పెట్టినారు. అలాగే వచ్చేసి మనకు స్లీపర్ కోచ్లు అయితే దీనికైతే పెట్టినారు. అక్కడైతే ఉంది. సో తిరుపతిలో కొంచెం 2 నిమిషం వరకు జరుగుతుంది కదా, కొంచెం చూసుకుని అయితే బావాలి. సో ఈ ట్రైన్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. సో ఈ 25 కోచెస్ లేకపోతే మారిందో చూడాలి ఇది. అందుకే నేను కరీంనగర్ చేసిన నెక్స్ట్ అయితే చేయట్లేదు, వేరే రేక్ చేద్దామనేసి పెట్టుకున్నాను. వేరే కోచ్ దాంతో అయితే మనం వచ్చిన దాంతో B5 వచ్చేసి మనకు 25లో టైర్ అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు 22లో టైర్ అనుకోవచ్చు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో మన కోచ్ లోపలగా చూసుకుంటే మొత్తం అయితే బాగానే అయితే ఉంది. సో ఓల్డ్ కోచే కానీ కొంచెం బాగానే అయితే ఉంది. మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో ఈసారి నాకు వచ్చేసి సైడ్ లోయర్ అయితే వచ్చింది 55. నేను బుక్ చేయడం RSC ఉండేది, కానీ నాకైతే ఈజీగా అయితే క్లియర్ అయిపోయింది. ఎందుకంటే దీంతో కరెంట్ దాదాపు 2 సీట్లు దాకా అయితే వదిలేశారు. మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12769. అదే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12770. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి కరీంనగర్ కూడా రేక్షక్ అయితే ఉంది. వచ్చేసి మనకి ఇప్పటికైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఇంకా 5 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాము. సో మన ఎదురుగా చూసుకుంటే SMVB బెంగళూరు నుంచి హవరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే కొన్నిసార్లు ఆన్ టైంకి అయితే నడుస్తుంది. మనకు అవసరమైన టైంలో కానీ చూసుకుని ట్రైన్ వచ్చేసి మనకు 10 గంటలు 12 గంటలు డిలే అయితే నడుస్తుంది. సో మన డైలీ తిరిగే ట్రైన్ ఇది. సో కొన్నిసారి బాగా అయితే డిలే అవుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. సో ఆ ట్రైన్ కోసం అయితే మనమైతే వెయిట్ చేస్తున్నాము తిరుపతిలో. ఇలా ఫ్రంట్కి వెళ్ళి లోకోమోటివ్ అయితే చూపించాలి మనకి ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో. సో నాకు తెలిసి WP7 లోకోమోటివ్ అయితే ఉంటుంది.
సో అది కాకుండా WP4 పెట్టినా కానీ మనకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రైన్కి వచ్చేసి మనము ధర్మవరం జంక్షన్ నుంచి మనకు గుత్తి వరకు చూసుకుంటే మనకు వచ్చేసి 130 అయితే మనకు అక్కడ దాకా అయితే ఉంటుంది. మిగతా అంతా చూసుకుంటే మనకు వచ్చేసి 110 మ్యాక్సిమం WP7 ఇచ్చుంటారు. ట్రైన్ వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి 15 తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు పాకడ జంక్షన్, పిగిలేరు, కలికిరి, మదనపల్లి రోడ్డు, ములక చెరువు, అలాగే కదిరి, ధర్మవరం జంక్షన్, అనంతపురం, గుత్తి జంక్షన్, దోన్ జంక్షన్, కర్నూలు సిటీ, అలాగే గద్వాల్ జంక్షన్, శ్రీరామ్ నగర్, అలాగే వచ్చేసి మనకు మహబూబ్ నగర్, అలాగే కాచిగూడ, సికింద్రాబాద్కి చేరుకుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి 3:59 కింద చేరుకుంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు బిఫోర్ టైం కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి 4:20 అయితే ఉంది మార్నింగ్. ట్రైన్ వచ్చేసి దాదాపు 712 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. కోచ్ని తయారు చేసింది వచ్చేసి మనకు 2018 అయితే తయారు చేస్తారు. సో ఇది మన కోచ్ కానీ చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు దాదాపు 72 సీట్లు అయితే ఉంటుంది. దాదాపు ఒక 25 నిమిషాల నుంచి అలసిపెట్టి వస్తూ ఉంది. ట్రైన్ మాత్రం రాలేదు. సో ఇప్పుడే వస్తాం మనకు ట్రైన్ కానీ చూసుకుంటే. బస్సులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ అన్లా, స్లీపర్ అన్లా. సో జనరల్ ఎలా ఉంటారో స్లీపర్లో కూడా అలాగే అయితే ఉంటారు ఆ ట్రైన్లో వాటి చూసుకుంటే. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటారు ఆ ట్రైన్లో. సో కన్ఫర్మ్ సీట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ ట్రైన్లో కానీ చూసుకుంటే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు బెజవాడ లోకమోటివ్ వచ్చింది WP7. సో ఈ లోకమోటివ్ వచ్చేసి మనకు విశాఖపట్నం దాకా అయితే పుల్ చేస్తుంది ఆ లోకమోటివ్. మళ్ళీ విశాఖపట్నంలో మనకు వచ్చేసి లోకల్ హౌస్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు SMVP బెంగళూరు నుంచి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి జనరల్ ఒక రేంజ్లో అయితే ఉన్న ఒక రోడ్ కానీ చూసుకుంటే. సో ఈ ట్రైన్లో ఒకసారి అయితే చూసినాను బాత్రూమ్ డోర్లో నుంచి ఇంతకుముందు కూడా ఎలా చెప్పినాడు అలా హాయ్ చెప్పినాడు ఒకడైతే. సో అప్పుడైతే నేనైతే గూడూరు నుంచి వస్తాను. అప్పుడైతే ఈ ట్రైన్ వచ్చి ఎంటర్ అయింది గూడూరుకి. వాడైతే బాత్రూమ్ డోర్లో నుంచి ఇంతకుముందు ఎంత ఎలా హాయ్ చెప్పినాడు వాడు అలాగే చెప్పినాడు వాడు. అప్పుడైతే మరీ ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. ఇంకా పండగల సీజన్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్లో. సో ఎక్కువ మంది మనకు తెలుగు కూడా ఈ ట్రైన్ అయితే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. బెంగళూరు నుంచి అటు విశాఖపట్నం కానీ నుంచి విజయనగరం అప్పటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తారు. సో మ్యాక్సిమం వాళ్ళతో 3 days అయితే వెయిటింగ్ చేస్తారు. స్లీపర్ బుక్ చేయడారంటే ఇంక ఫస్ట్కే చేసింది. సో మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియర్ అయింది తిరుపతి నుంచి. సో మనైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోతాం. తిరుపతి రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆపక మొత్తం అయితే కొంచెం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఆల్రెడీ పెయింటింగ్ కూడా అయితే వేస్తున్నారు. తిరుపతిలోనే దాదాపు 30 నిమిషాలు టికెట్ అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది తిరుపతి నుంచి. సో ఆ ట్రైన్ కోసం అయితే చాలా సేపు అయితే వెయిట్ చేసింది. నాకు తెలిసి పాకాల సైడ్ పెట్టి మన ట్రైన్ ముందు పోతే చాలా బాగుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPT5. సో ఆ మొత్తం అయితే మనకైతే వర్క్ అయితే కొంచెం లేట్గా అయితే కంప్లీట్ అయింది. సో ఇందాక మనం అనుకునే జరిగింది. మనకైతే WP7 లోకోమోటివ్ ఇవ్వలేదు, WP4 లోకోమోటివ్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతి పర్మనెంట్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు.
సెవెన్ హిల్స్ పేరు ఎలా వచ్చిందంటే మనకు తిరుమలలో చూసుకుంటే మొత్తం వచ్చేసి 7 కొండలు అయితే ఉంటుంది. సో ఆ 7 కొండలనేమే ఈ ట్రైన్కి అయితే తీసుకొచ్చారు. 7 కొండల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ 7 కొండల సూపర్ ఫాస్ట్ అయినా పిలుచుకోవచ్చు, అలాగే వచ్చేసి సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా పిలుచుకోవచ్చు. సో 7 కొండలు వచ్చేసి మనకు తెలుగులో వచ్చేసి మనం 7 కొండల ఎక్స్ప్రెస్ అని పిలుచుకుంటాం. సో ఇంగ్లీష్లో వచ్చేసి మనకు సెవెన్ హిల్స్. అక్కడ కనబడేదంతా మనకు వచ్చేసి శ్రీవారి మెట్టు వెళ్ళే రూట్ అదంతా. సో మనకు మెట్లు మార్గం చాలా తక్కువ మార్గం వెళ్ళే రూట్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మనకు రూట్ వచ్చేసి ఇదే. కొద్ది దూరం వచ్చేసి మనం ఆటోలో అయితే వెళ్ళాలి, అలాగే ఫ్రీ బస్సులు కూడా అయితే ఉంటుంది. ఈ పక్క అయితే ఒకసారి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫుల్ గ్రీనరీ, కొండల లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ పక్క రూట్లో కూడా. సో లైట్గా అయితే మనకైతే వర్షం అయితే పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే సైడ్ అయితే పెట్టినారు. ఏం ట్రైన్ చూద్దాం ఇది. పైన అయితే చూసుకోవచ్చు, మనకైతే మేఘలు అయితే కప్పేసినది ఆ కొండని. సో బాగుంటుంది ఈ పక్కన మనకు కొండ లొకేషన్ అంతా.
ఒక్కసారి ఈ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మన ఫస్ట్ స్టాప్ అయిన పాకాల జంక్షన్కి అయితే మనం అయితే రీచ్ అయిపోయినాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో పాకాల జంక్షన్లో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు. సో ఈ పాకాల జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే రీచ్ అయింది. జంక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫుడ్ ట్రాక్ అయితే మనకైతే ప్లాట్ఫామ్ 1 చూసుకుంటే ఒకటైతే ఉంది. సో అన్నీ మనకు MRP రేట్లకి అయితే ఇస్తున్నారు. సో వాటర్ బాటిల్ కూడా మనకు వచ్చేసి ఏమైతే 20 రూపాయలు అయితే తీసుకోలేదు, 10 రూపాయలు తీసుకున్నాను. వచ్చేసి దాదాపు పాకాల జంక్షన్కి మనం వచ్చేసి 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాం, బయలుదేరిపోయింది. సో ఇక్కడ హాల్ట్ వచ్చేసి మనకు 2 నిమిషాల హాల్ట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి పాకాల జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు పిగిలేరు. సో ఈ రూట్లో మ్యాక్సిమం మనకు వచ్చేసి గూడ్స్ అయితే అంతకైతే ఎక్కువ అయితే రాదు. సో ఇదైతే వచ్చేసినది దారి తప్పిపోయి కాదు, మనం వెళ్ళే రూట్లో మన బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. వచ్చేసి పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో పాకాల జంక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours ఇక్కడ నుంచి మనకు చిత్తూరు కట్పాడి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ మన ఈ పక్క లైన్ చూసుకుంటే మనం వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే పిగిలేరు, అలాగే మదనపల్లి రోడ్డు, ధర్మవరం జంక్షన్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. ఇప్పుడే ఏదో ట్రైన్ వస్తుంది, నాకు తెలిసి శేషాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటా. శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ SMVP నుండి కాకినాడ పోర్ట్ వెళ్ళే ట్రైన్ ఇది. మామూలు కూడా రావట్లే. ఈ ట్రైన్కి పాకాల జంక్షన్ మనకైతే స్టాప్ అయితే ఉంది. ఈ ట్రైన్కి బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే అన్రిజర్వ్ వచ్చేసి మాకు ఒకే కోచ్ అయితే ఉంది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి నెమ్మదిగా ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది, కొంచెం లైట్ కర్వ్. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్ద కర్వ్ అయితే కొడుతుంది, అది కూడా చూపిస్తాను.
కానీ చూసుకుంటే అయితే ఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మనకు. ఫుల్ హాఫ్ సర్ఫేస్ అయితే కొడుతుంది ఇక్కడ కానీ చూసుకుంటే ట్రైన్. కాకపోతే ఈ కొండల మధ్యలో అయితే మనకైతే సరిగ్గా కనిపించదు. కొండల సైడ్లో నుంచి కర్వ్ తీసుకుంటుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. మన ట్రైన్ అయితే స్లో అయింది. సో మన ఎదురుగా చూసుకుంటే ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్ని పులిచెర్లో కొంచెం సైడ్ పెట్టేసి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ చేస్తారు. సో మన ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ సైడ్ పెట్టేసి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ చేసినారు. సో ఆ ట్రైన్ కూడా మనకు పులిచెర్లో అయితే స్టాప్ అయితే లేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇప్పుడు ధర్మవరం నుంచి నర్సాపూర్ అయితే వెళ్తుంది. సో ట్రైన్ జనరల్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్గా చూసుకుంటే. సో వెల్కమ్ టు పిగిలేరు. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PIL. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ అని చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మనకు పిగిలేరుకి. సో క్రౌడ్ ఇక్కడ కొంచెం లైట్గా కనబడతారు, కానీ కొంచెం ముందరైతే కొంచెం ఫుల్గా అయితే ఉంటారు మన ట్రైన్కి. ఎందుకంటే పిగిలేరు రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు కొంచెం ఫుల్ కరువుతో అయితే ఉంటుంది. పిగిలేరు రైల్వే స్టేషన్ కూడా మనకు వచ్చేసి బోర్డింగ్ కొంచెం ఫుల్గా జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. ఇలా చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఆల్రెడీ సో మనం వచ్చేసి పిగిలేరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కలికిరి. మనం వచ్చేసి 40 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం వచ్చేసి కలికిరికి అయితే వచ్చినాము, బయలుదేరిపోయింది. సో ఇక్కడ కూడా బోర్డింగ్ ఉంది కొంచెం ఫుల్గా జరిగింది. మనం వచ్చేసి 45 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం కలికిరికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది మన ట్రైన్. సో ఇక్కడ స్టాప్ చెప్పాలంటే మనకైతే 1 మీటర్ నుండి బయలుదేరిపోయింది. సో కలికిరి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మదనపల్లి రోడ్డు. సో కలికిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCIE. సో ఇప్పుడే మనం వచ్చేసి మదనపల్లి దగ్గర అయితే ఉన్నాము. వర్షం అయితే మాత్రం రేంజ్లో అయితే పడుతుంది ఇక్కడంతా.
ట్రైన్కి వచ్చేసి మదనపల్లి రోడ్లో కూడా మనకు వచ్చేసి బోర్డింగ్ ఉంది, కొంచెం పులుగా జరుగుతుంది ఇక్కడ. సో స్టాపేజెస్ మనకు 1 minute మాత్రమే తెచ్చినారు, 2 minutes ఇచ్చినా బాగుండు. వచ్చేసి దాదాపు 1 గంట 4 నిమిషాలు లేట్గా వచ్చేసుకున్నాం, మదనపల్లి రోడ్డుకి అయితే రీచ్ అయినాము. సో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 1 minute అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా తెక్కినారు మనకు మదనపల్లి రోడ్ లాగా చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి మదనపల్లి రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు మొలక చెరువు. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు మనకు మదనపల్లి రోడ్ లాగా చూసుకుంటే. సో సిగ్నల్ కానీ చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఉన్నారు. వర్షం అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే పడుతుంది ఇక్కడ. సో మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్కి చెప్పాలంటే మనకు వచ్చేసి ఎంపీఎల్. సో ఈ రైల్వే స్టేషన్లో మనకు వచ్చేసి లైటింగ్ వెళ్ళలేదు, కానీ క్రౌడ్ అయితే ముందు కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కడ కూడా మనకైతే వాన పడడం అయితే స్టార్ట్ అయింది. డ్రాప్లోకి ట్రైన్ అయితే వచ్చేసింది. వచ్చేసి 1 గంట 10 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు మొలక చెరువుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. చెరువులోగా చూసుకుంటే మనకైతే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా తెక్కినారు. సో ఆల్రెడీ మనకైతే మొలక చెరువు నుంచి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. మొలక చెరువులో దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం తిరుపతికి వస్తారు కదా, చాలామంది అయితే ఈ ట్రైన్ పట్టుకొని మళ్ళీ ఇక్కడైతే దిగిపోతారు. అలాగే కదిరిలో కూడా చాలా ఫుల్గా అయితే దిగుతారు. మళ్ళీ మన ట్రైన్ అయితే బ్రేక్ అయితే కొట్టింది. సో మనం అయితే కదిరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి వర్షం అయితే మాత్రం దుమ్ము రేస్తుంది, ఒక రేంజ్లో అయితే పడుతుంది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు కదిరిలాగా చూసుకుంటే. సో కదిరిలో మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి కదిరికి అయితే రీచ్ అయింది. 1 గంట 26 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కదిరికి అయితే మన ట్రైన్ అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగుతారు. అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మన ట్రైన్ వచ్చేసి కదిరికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRY. సో కదిరి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు ధర్మవరం జంక్షన్. సో మన ట్రైన్కి ధర్మవరంలో కూడా కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు. సో ధర్మవరం వచ్చేసి మనకు SCR రైల్వే జోన్కి అయితే వస్తుంది, దక్షిణ మధ్య రైల్వే జోన్. వచ్చేసి దాదాపు 51 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ధర్మవరం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 5 minutes అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా ధర్మవరం జంక్షన్లో ఒక రేంజ్లో అయితే ఎక్కినారు. ధర్మవరంలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా ఇక్కడ వచ్చేసి మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ధర్మవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. సో ధర్మవరం జంక్షన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు అనంతపురం.
సో మన ట్రైన్ వచ్చేసి అనంతపురంకి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏటీపీ. సో అనంతపురం కూడా మన ట్రైన్ కోసం అయితే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటారు. సో అనంతపురంకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. వచ్చేసి 1 అవర్ లేట్గా వచ్చేసి మనకు అనంతపురంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో అనంతపురంలో ప్లాట్ఫామ్ 1లో చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, ఆ ట్రైన్ కోసం అయితే క్రౌడ్ అయితే ఉన్నారు వీళ్ళంతా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్రైన్ వచ్చేసి మనకు ధర్మవరం నుంచి అనంతపురం వచ్చేప్పుడు. సో ఏ ట్రైన్ అయితే 130 కొట్టింది అయితే చూడలేదు. మామూలుగా ట్రాక్ స్పీడ్ వచ్చేసి 130. ఏ ట్రైన్ అయితే కొట్టింది చూడలేదు, కానీ WP4 లోకల్ వేసుకుని ఇదైతే కొట్టింది 130. మనం వచ్చేసి కరీంనగర్ నుంచి తిరుపతికి అయితే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే చేసినాం కదా. సో ఆ ట్రైన్లో కోచెస్ కానీ చూసుకుంటే కొంచెం బాగానే అయితే ఉండింది. సో అక్కడక్కడ కొన్ని పాత కోచెస్ పెట్టాను కానీ బాగానే అవుతుంది కోచెస్ కానీ చూసుకుంటే. కానీ ఇది కానీ చూసుకుంటే మొత్తం అయితే పాత కోచెస్ లాగైతే ఉంది. ఏమైతే ఏమో బాగాలేదు ఎందుకంటే కోచెస్ కానీ చూసుకుంటే. ఫస్ట్ 3 టైర్ బాగా, అలాగే మనకు వచ్చేసి స్లీపర్ అయితే ఏం అయితే బాగలేదు. మనం వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోయాను. ఇంకా నెక్స్ట్ బస్ మనకు గుత్తి జంక్షన్ చూద్దాం. సో మనం వచ్చేసి గుత్తి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GY. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి గుత్తి జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో గుత్తి జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు దోన్ జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GY. సో ఇక్కడ కూడా సేమ్ మన ట్రైన్ వచ్చేసి 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి దోన్ జంక్షన్కి అయితే వచ్చేసింది.
సో దోన్ జంక్షన్ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 minutes అయితే ఉంటుంది ఇక్కడ. సో క్రౌడ్ అయితే పోతే కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. సో పాపం వాళ్ళని చూసుకుంటే వెనక్కైతే వెళ్ళి కూర్చున్నారు, జనరల్ వెనక్కి వస్తుంది అనేసి. కానీ జనరల్ అయితే మొత్తం ఇక్కడ వచ్చే వస్తుంది. సో ఐఎస్ఎఫ్లో మనకు కొంచెం లాంగ్ అయితే అనిపిస్తుంది, కానీ ఎల్హెచ్బి కొంచెం డిస్టెన్స్ అయితే తగ్గింది. సో దానివల్ల కొంచెం ముందుగా అయితే వస్తుంది, వాళ్ళైతే మరీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు. దోన్ జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి దోన్ జంక్షన్ నుంచి మనకు నంద్యాల జంక్షన్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దోన్ జంక్షన్ నుంచి మనకు గద్వాల్ జంక్షన్, అలాగే మనకు వచ్చేసి కాచిగూడ సికింద్రాబాద్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గుంతకల్ జంక్షన్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గుత్తి జంక్షన్ వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. వచ్చేసి దోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాను. సో రైల్వే కోడ్ వచ్చేసి DHNE. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు కర్నూలు సిటీ. సో ఫైనల్గా వచ్చేసి మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అయిపోయినాము. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అయింది. సో ఇటు దాకా వీడియో తీద్దాం అనుకుంటాం, కానీ అంత లోపల టీసీలు వచ్చేసి డోర్ అయితే క్లోజ్ చేసినారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదామని చెప్పినారు, అందుకే నేను అయితే లోపలికి అయితే కొనుక్కునేట్టున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఫైనల్గా వచ్చేసి మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ అయితే దిగిపోతున్నాము. మన ట్రైన్ లాస్ట్ స్టాప్ కూడా సికింద్రాబాద్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCE.